అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. సార్, ఈ మధ్య మీరు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి విన్నాను. అవి ఏంటంటే హార్ట్ అటాక్ సంబంధించింది. మీరు హైపర్ టెన్షన్ స్పెషలిస్టు, అలాగే జనరల్ మెడిసిన్ అంటారు కదా, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కదా. మామూలుగా ఒకసారి ఈ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత కొంతమందికి ఏమో స్టెంట్లు వేస్తారు, కొంతమందికి యాంజియోప్లాస్టీ వేస్తారు, కొంతకేమో ఓపెన్ హార్ట్ బైపాస్ చేస్తారు కదా. ఇవి జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది లాట్ ఆఫ్ టైమ్స్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే సామాన్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అందుకని అడుగుతాం, మీ ఇంట్లో ఎవరికి వచ్చింది, తల్లి వైపు తండ్రి వైపు, రెండు వైపు పక్కన చూస్తాం. అది ఫ్యామిలీ హిస్టరీ, దాన్ని ఎవరు మార్చలేరు కదా. అది 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 జీన్స్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం, జెనెటిక్ నేచర్. రెండోది వచ్చి మన ఎక్వైర్డ్ ఉంటాయి. ఒకటి స్మోకింగ్, ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటే రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ ఇట్లాంటివి. ఫస్ట్ టైమే స్టెంట్ వేసి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు భయపడిపోయి స్మోకింగ్ మానేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే వచ్చినా కూడా మేము ఇది వ్యసనానికి అలవాటు పడి, వ్యసనం అనండి లేకపోతే దాని వ్యసనం అనకూడదేమో, అదొక రకమైన హ్యాబిట్. అది హ్యాబిట్ స్థాయి దాడితే వ్యసనం. అదొక రకమైన హ్యాబిట్. అది వదులుచుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో టు హ్యాబిచువేట్ టు ఎడిక్ట్ అంటారు కదా, రైట్. సో అది కంటిన్యూ చేశారనుకోండి, ఇప్పుడు స్టెంట్తో పాటు అది కంటిన్యూ చేస్తే మనకు ఫస్ట్ నుంచే అది ఆల్రెడీ మన డ్యామేజ్ చేసింది. తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేస్తుంటే ఆ పెట్టిన ప్లేస్లో మళ్ళీ స్టెంట్ బ్లాక్ అవ్వచ్చు, కొత్త ప్లేస్లో మళ్ళీ బ్లాకేజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ హార్ట్ అటాక్ వాళ్ళకి డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది డయాబెటీస్, ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్స్. డయాబెటీస్ సరిగ్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అసలు డయాబెటీస్ ఉందని కూడా తెలియదు. మీరు చాలాసార్లు చూస్తుంటాం, హార్ట్ అటాక్ వచ్చినప్పుడే అప్పుడే కనుక్కుంటాం, అరే వీడికి డయాబెటీస్, వాడు ఎప్పుడు చూపించుకోవాలి, అన్ని టెస్టులు చేస్తారు అని అప్పుడు చేసినప్పుడు బయటపడుతుంది అనమాట. అప్పటిదాకా ఎందుకంటే హార్ట్ అటాక్స్ డయాబెటిక్స్లో ముఖ్యంగా చాలా సైలెంట్గా వస్తుంది. అంటే వాళ్ళు అందరికీ వచ్చినట్టు ఛాతీ నొప్పితో రాదు. సో దానికి సంబంధించి కంట్రోల్, ఒకవేళ స్టెంట్ వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ డైట్ కంట్రోల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేదండి, అదొక రీజన్ మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ రావడానికి. మూడోది హై బ్లడ్ ప్రెషర్ అనండి, లేకపోతే సైలెంట్ కిల్లర్ అంటాం, అగైన్ హై బ్లడ్ ప్రెషర్ కూడా. దానివల్ల ఎక్కువ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. సో బ్లడ్ ప్రెషర్ అనేది ముఖ్యం కంట్రోల్ చేసుకోవడం. అగైన్ మళ్ళీ సేమ్ లైఫ్ స్టైల్, డైట్ ఇవన్నీ చేయకపోతే అలాంటి వాళ్ళకి ఈ అవకాశాలు సెకండ్ టైం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకా మనం రోజు మాట్లాడే స్ట్రెస్, ఉద్యోగ ఒత్తిడి అనండి, అది ఆ ఒత్తిడి కంటిన్యూ అయిపోయింది అనుకోండి, హ్యాబిట్స్ వాళ్ళ వర్క్ స్కెడ్యూల్ వల్ల వాళ్ళు మనం చాలాసార్లు ముఖ్యంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడండి, మనం చూస్తుంటాం ఎన్నిసార్లు యంగ్ వాళ్ళు సడన్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. స్ట్రెస్ తర్వాత వాళ్ళ అవర్స్ కూడా చాలా అవర్స్ ఇర్రెగ్యులర్గా పనిచేస్తుంటారు, ఎక్సెసివ్ అవర్స్ పనిచేస్తుంటారు, వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకుండా చేస్తుంటారు. అలాగే మిగతా ఫీల్డ్స్, ఇదొక ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకంటే మన మీడియా కూడా అంతే ఉంటుంది. మీడియా అనండి, మిగతా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకన్నా అంటే గ్లేరింగ్ మనకు అందరం చూస్తుంటాం కదా, అరే మొన్నటిదాకా బాగున్నారు సడన్గా విన్నాం మనం. ఇప్పుడు చిన్న ఏజ్లో జిమ్ చేస్తూ వెళ్ళిపోయారు, జిమ్ చేస్తూ ఇప్పుడు కన్నడ విన్నాం. సో ఇట్లాంటివి చాలా మనం చూస్తుంటాం. సో ఓవరాల్గా ఏంటంటే అది యాంజియోప్లాస్టీ చేసినా, బైపాస్ చేసినా, స్టెంట్ వేసినా మళ్ళీ రెండోసారి కూడా హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంది. అవునండి, రెండోసారి వచ్చే అవకాశం ఉంది. అవి చేసినంత మాత్రం హార్ట్ అటాక్లు రావని చెప్పి గ్యారంటీ చెప్పలేము. కానీ మామూలు డాక్టర్స్ ఈ బైపాస్ ఏదో చేసిన తర్వాత ఇంకో 15 ఏళ్ళ దాకా డోకా ఏం లేదు, 20 ఏళ్ళ దాకా డోకా లేదని చెప్తుంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది నేను ఏకీభవించనండి దాంతో. ఎప్పుడైనా సరే అది హార్ట్ అటాక్ అనేది అన్ప్రిడిక్టబుల్ అంటారు. ఎందుకంటే అగైన్ వాళ్ళు చెప్పేది నేను అనుకోవటం వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తున్నారు, సైకలాజికల్ బూస్ట్ చేయడం కోసం. అదొకటే కాదు, మీరు చూసారు లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చెప్పేవన్నీ చేస్తే మీకు 10 ఏళ్ళు గ్యారంటీ డోకా. అది అండర్లైన్, ఆ డిస్క్లైమర్ ఉండాలన్నమాట. ఇవన్నీ పాటిస్తే మీకు 10 ఏళ్ళు అనండి, లేకపోతే 20. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ అనేది అన్ప్రిడిక్టబుల్, ఎంత చేసినా కూడా. బట్ మామూలుగా మనకు తెలిసిన నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ బట్టి అయితే మీరు గ్యారంటీడ్ ఉంటుంది. రెండోది మీరు అడిగిందని, ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ స్టాటిన్స్ అన్న మందులు మనం సామాన్యంగా ప్రతి వాళ్ళకి, ఇప్పుడు డయాబెటీస్ ఉంటే
అందరికీ స్టాటిన్స్ అన్నవి ప్రివెంట్ చేస్తాయి హార్ట్ అటాక్స్, అందుకని రికమెండ్ చేస్తూ వచ్చారు. అది సామాన్యంగా పెడతాం, కానీ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చాయన్నారు కదా, రైట్. ఇప్పుడు హార్ట్ అటాక్ సంబంధించి, కొలెస్ట్రాల్ ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు ఒకటి ఈ మందులు వేసుకోలేని వాళ్ళకి ఇంజెక్షన్స్ వాడచ్చు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి. అంటే ప్రైమరీ ప్రివెన్షన్కి ఇది ఇంకా ఓన్లీ హైపర్ కొలెస్ట్రాలిమియా పేషెంట్స్ అంటాం. అంటే ఏంటి, జెనెటిక్. కొంతమందికి పుట్టుకతోనే ఆ జెనెటిక్స్ దానివల్ల వాళ్ళ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చి 300, మామూలుగా 100 లోపల ఉండాల్సింది 300 లేకపోతే 200 పైన ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ మామూలు మందులు పనిచేయట్లేదు. ఇప్పుడు ఇది ఒక వరం అని చెప్పాలి, ఎందుకంటే వీళ్ళకి అగైన్ చాలా యంగ్ ఏజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా PCSK9 ఇన్హిబిటర్స్ అంటాము, వాటిని ఎస్ఐ కొత్త మాలిక్యూల్ మెకానిజంతో కనిపెట్టారు. దీన్ని SIMRNA అంటాం. ఇప్పుడు mRNA వ్యాక్సిన్స్ వచ్చినాయి, దాంట్లో నుండి స్మాల్ SIMRNA మాలిక్యూల్స్తో PCSK9 ఇన్హిబిటర్స్ అంటాం, అవి వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్లో ఫస్ట్ వచ్చినాయి ఎవ్రీ 2 వీక్స్కి తీసుకునే ఇంజెక్షన్స్ వచ్చినాయి. అది కొలెస్ట్రాల్ మీకు చాలా డ్రామాటిక్గా తగ్గిస్తుంది. కాకపోతే మనం దీనివల్ల మరి హార్ట్ అటాక్ తగ్గుతుందా లేదా అనేది దానికి వాళ్ళు స్టడీస్ చేసి ప్రైమరీ ప్రివెన్షన్ కాదు కానీ సెకండరీ ప్రివెన్షన్కి అప్రూవ్ చేశారు. అలాగే ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే జెనెటిక్ ఉన్న వాళ్ళకి మాత్రం అమెరికాలో అప్రూవ్ చేశారు. సో ఈ కొత్తగా వచ్చిన ఇంజెక్షన్స్ కొలెస్ట్రాల్ మీద వర్క్ చేస్తాయి. రైట్. ఒకటేమో జెనెటిక్గా హై కొలెస్ట్రాల్తో ఉండే వాళ్ళకి భవిష్యత్తులో హార్ట్ అటాక్స్ రాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ఉపయోగపడతాయి. సెకండ్ ఏమో ఆల్రెడీ యాంజియోప్లాస్టీ లేకపోతే స్టెంట్స్ వేసుకునే వాళ్ళు లేకపోతే బైపాస్ చేసుకునే వాళ్ళకి ఇంకోసారి మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడం కోసం కొలెస్ట్రాల్, ఇక్కడ ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ని కంట్రోల్ తగ్గించడం కోసం ఈ ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి. పర్ఫెక్ట్, బాగా చెప్పారు. ప్లస్ ఈ స్టాటిన్స్ ఎవరైతే వేసుకోలేని వాళ్ళు ఉంటారు, ఇది వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. రెండోది వేసుకున్నా కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మరి ఏం చేయాలి? మనం ఆల్రెడీ మ్యాక్సిమం డోస్ స్టాటిన్స్ వేసుకుంటున్నాం, చేయాల్సినవన్నీ చేసాం, అయినా మళ్ళీ బ్లాకేజ్ వచ్చింది. దానికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల చాలా ఎఫెక్టివ్గా వితిన్ 1 month మీరు LDLని యూరోపియన్ గైడ్లైన్స్ వస్తే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చి 50 లోపలే మెయింటైన్ చేయాలంటారు ఈ రికరెంట్ రిస్క్ ఉన్న వాళ్ళకి. అంటే 50 ఏళ్ళ వయసులో వాళ్ళకి లేదండి, మామూలు ఈ కొలెస్ట్రాల్ లెవెల్ అన్నమాట, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ అయితే ఉంటుందో మామూలుగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి 70 లోపల ఉంచుతూ ఉంటాం. బట్ ఈ రికరెంట్గా వచ్చిన వాళ్ళకి సామాన్యంగా 50 లోపల ఆర్ ఈవెన్ 40, ఎంత తక్కువ వీలైతే అంత మంచిదని చెప్పని దానికి ఇది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తున్నాయి ఇంజెక్షన్లు. అందులో ఈ ఫస్ట్ జనరేషన్ వచ్చి 2 వారాలకు ఒకటి వచ్చే ఇంజెక్షన్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మధ్య ఒక 2 సంవత్సరాలు అయింది, అది 6 నెలలకు ఒకసారి వచ్చే ఇంజెక్షన్. అంటే ఫస్ట్ ఒకటి మాత్రం బూస్టర్ డోస్ ఇస్తూ ఉంటాం, ఒక నెల ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత ఒక డోస్ ఇస్తాం, ఆ తర్వాత ఎవ్రీ 6 months. సో ఒకటేమో ఎవ్రీ 2 weeks ఇంజెక్షన్ అనుకోండి, ఇంకోటికి వచ్చి ఎవ్రీ 6 months, కానీ ఫస్ట్ డోస్ మాత్రం 3 months తర్వాత ఇచ్చి ఆ తర్వాత ఎవ్రీ 6 months. యాక్చువల్లీ యూఎస్లో ఎవ్రీ ఇయర్కి ఫ్లూ షాట్స్ అని ఇస్తుంటాం, ఇక్కడ మనకి ఇంకా తక్కువ అనుకోండి. ఫ్లూ ప్రివెంట్ చేయడానికి యాన్యువల్గా ఆ సంవత్సరం వచ్చిన ఫ్లూ ప్రివెంట్ చేయడానికి ఫ్లూ షాట్ ఇక్కడ కూడా వస్తున్నట్టు కదా ఫ్లూ ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి ఇప్పుడు. అంటే లేటెస్ట్ ఇక్కడ అంతగా ఎక్కువ నేను చూడలేదు. అంటే ఈ కరోనా వాతావరణంలో రైట్ ఆల్మోస్ట్ కరోనా కూడా ఫ్లూ లాంటిది అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది, ఫ్యామిలీ ఆఫ్ వైరస్ కాబట్టి ఫ్లూ ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోతుందని లేటెస్ట్ గా ఫ్లూ ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నారు విన్నాను నేను. ఓకే, ఇక్కడ నేను మరి నాకు ఇండియాలో మరి ఫ్లూ ఇంజెక్షన్స్ అంత ఇచ్చినా కూడా తీసుకుంటున్నా నేను వినలేదు అంత, వేరే లేటెస్ట్గా విన్నాను నేను. ఓకే, కానీ ఫ్లూను కోవిడ్ కలిపి ప్రివెంట్ చేయడానికి ట్రై చేశారు ఆ వ్యాక్సిన్, కానీ అంత ట్రయల్స్లో అంత సక్సెస్ కాలేదు. ఇంకా 2 సపరేట్గానే ఇస్తున్నారు యూఎస్లో అయితే, ఫ్లూ వ్యాక్సిన్కి కోవిడ్ వ్యాక్సిన్కి సపరేట్గానే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఇంజెక్షన్స్ కొలెస్ట్రాల్ మీద వర్క్ చేస్తాయి. అవునండి. ఆ కొలెస్ట్రాల్ అంటే కూడా జనరల్ కొలెస్ట్రాల్ కాకుండా హార్ట్ ఏరియాలో ఉండే ఆర్టరీస్ ఆ ఏరియా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వకుండా చేస్తాయి. రైట్, దాన్ని కంట్రోల్ చేస్తాయి. అవును. దీని ఖరీదు ఇన్ జనరల్ హార్ట్ ఒకటే కాదు, కెరాటిడ్స్ అనండి, కంప్లీట్ ఓవరాల్ కొలెస్ట్రాల్. ఓవరాల్, అవును. టోటల్ కొలెస్ట్రాల్ మీద ఎక్స్క్లూజివ్గా వర్క్ చేస్తాయి ఇంజెక్షన్స్. అంటే ఇంజెక్షన్స్ ఫర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అంతే కదా. అవును. సో ఇప్పుడు ఫ్లూ ఇంజెక్షన్స్ లాగా ఇది ఇప్పుడు 6 నెలలు కూడా ఇంకా ఫ్యూచర్లో సంవత్సరానికి ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఇక మీరు
వరి అవసరం పని లేదు, ఈ టాబ్లెట్స్ వేసుకునే పని లేకుండా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇది ప్రైమరీ ప్రివెన్షన్కి ఎంత అన్నది ఇంకా ఇవి స్టడీస్ అవుతున్నాయి. సో ఈ ఇంజక్షన్ కాస్ట్ ఎంత ఉంటాయండి ఇవి? ఇది సంవత్సరానికి 4 lakhs. 4 lakhs per annum. అదే కాస్ట్లీ అది. అవును. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఇస్తున్నారు ఆ ఇంజెక్షన్. నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను ఇక్కడ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం చూశాను. ఇక్కడ 10,000కి వచ్చినట్టుంది. ఇప్పుడు నేను అనుకోవడం 10,000 15,000 అన్నట్టున్నారు ఒక ఇంజెక్షన్. ఎవ్రీ 2 weeks తీసుకునేది, ఎవ్రీ 6 months తీసుకునేది $10,000 అన్నట్టు. అక్కడ యూఎస్లో అయితే $10,000. $10,000 అంటే 8 lakhs. అవునండి, 8 lakhs. సో 16 లక్షలు సంవత్సరానికి. అదే యావరేజ్ 80 రూపీస్ ఉంది కదా మనం రూపీ కరెన్సీలో. అవును, యావరేజ్. రైట్. అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, బట్ యావరేజ్ 80 రూపీస్ చేస్తే. అవును. సో ఇది కూడా ఖరీదైన వ్యాపారమే. అవును. ఇవన్నీ ఇండియాకి రాలేదంటారా? ఇండియాలో మరి ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేస్తున్నారని విన్నాను. ఓకే. బట్ ఇది కూడా, ఈ టెక్నాలజీ కూడా త్వరలో ఒకసారి ఇక్కడికి వచ్చిందంటే కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. మన దగ్గరికి ఏది వచ్చినా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ముఖ్యంగా మొదలు పెట్టామంటే ఐ థింక్ ద కాస్ట్ తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మన పర్చేజింగ్ కెపాసిటీ తక్కువ కాబట్టి. రైట్. అవును. సో మన ఇండియాలో వచ్చిందంటే రేటు తగ్గిపోతుంది అర్థం. రైట్. తర్వాత ఇక్కడ కన్సంప్షన్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు కూడా తక్కువ కాస్ట్కి ఇచ్చినా కూడా మార్జిన్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్ లైఫ్ లాంగ్ వాడాలా, లేకపోతే ఎలాగ ఇయర్లీ ఒక ఇయర్ వాడితే సరిపోతుంది? ప్రివెన్షన్కి ఇది ప్రస్తుతానికైతే లైఫ్ లాంగ్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్గా లైఫ్ లాంగ్ అండి. ఓహో. అలాగే ఇప్పుడు ఈ ప్రైమరీ కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్ట్రాలమియా అన్నాం అంటే జెనెటిక్గా వచ్చే దానికి లైఫ్ లాంగ్ వాడటం అనేది శ్రేయస్కరం ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ప్రకారం. అంటే మీరు చెప్తున్నారు చూస్తే సంవత్సరానికి దాదాపు 8 lakhs అయిపోతుంది కదా కూడా. అవును. అక్కడ దీనికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా? దీనికి కూడా ఇన్సూరెన్స్. ఇందాక మనం అనుకున్నట్టు $20కి ఇదే మందు కూడా అది $10,000 మెడిసిన్ అవ్వచ్చు. ఇదైనా వాళ్ళకున్న టియర్స్ ఉంటాయి. కొన్ని టియర్స్లో ఈ టియర్ అయితే మీకు $20కి వస్తుంది. అది దాటితే కొంత పేషెంట్ పే చేయాలంటారు. అది $100 ఉండొచ్చు, 200. వాళ్ళ ఇన్సూరెన్స్ బట్టి ఉంటుంది అనమాట. సో కాబట్టి వాళ్ళకి అమెరికాలో, యూరోప్లో కూడా ఉంది కదా ఇన్సూరెన్స్. యూరోప్లో కూడా. అమెరికా, యూరోప్లో ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇవి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది కాబట్టి చాలా నామినల్ రేట్లకే పేషెంట్లకి ఇవన్నీ అందుతున్నాయి. రైట్. సో కాబట్టి వాళ్ళకి చాలా వెరీ మచ్ అవైలబుల్ అండ్ ఎఫర్డబుల్. సో ఇవి కూడా ఇండియాకి రావాలి డెఫినెట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. You're welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.